హలో ఆల్, ఈవినింగ్ ప్రోటీన్ స్నాక్ అయితే రెడీ చేసుకుందాం. ముందు రోజు నైట్ అయితే శనగల్ని ఇంకా రాజ్మాని అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ డేకి అవన్నీ కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసి అలాగే కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. రాజ్మా ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా, సో ఒక 20 minutes అయితే ఇవి ఉడకడానికి పడుతుందండి టైం. ఇప్పుడు అవి పోపు పెట్టడం కోసం ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 టొమాటోస్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే టొమాటో అనేది మెత్తగా మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి అందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం పసుపు వేసి కలిపి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా ఇంకా శనగలను అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి. ఇంకా మనం సర్వింగ్ చేసుకునేటప్పుడు అయితే పచ్చి ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.